ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూసుకుందాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి అధికారాన్ని ఇస్తున్నారు. ఎలాంటి అధికారం అంటే, భూలోకంలో మీరు దేన్నైనా బంధిస్తే అది పరలోకంలో కూడా బంధింపబడుతుంది. భూలోకంలో మీరు దేన్నైనా విప్పితే అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇట్టి అధికారాన్ని సంఘానికి ఇస్తున్నారు. సంఘము ఈ లోకంలో శక్తి కలిగి జీవించాలి. వారు శాసించే వారిగా ఉండాలి. సంఘము ఈ లోకాన్ని అధిగమించాలి. సంఘము అభివృద్ధి చెందాలి. సంఘము అధికారం కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఈ మాటలు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఒకసారి ఈ సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అడుగుతున్నారు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, కొంతమంది ఏమో అయా మీరు ఏలియా అని, ఇర్మియా అని, చనిపోయిన బాప్తిజం ఇచ్చి యోహానే తిరిగి వచ్చినాడని ప్రజలు అనుకుంటున్నారని ఒక శిష్యుడు అంటే, పేతురు ఏమంటున్నాడంటే, నేను ప్రార్థన ద్వారా తెలుసుకున్నాను, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు, క్రీస్తువు అని సాక్ష్యం ఇచ్చినాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో సంతోషించి, పేతురు, రక్త మాంసములు ఇది నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్న తండ్రే నీకు ఇది బయలుపరిచినాడు. సీమోను పేతురు, నీవు బండ, ఈ పేతురు అనే బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకంలో ఏది బంధిస్తావో అది బంధింపబడుతుంది, భూమి యందు ఏది విప్పుతావో అది విడిపింపబడుతుందని యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప అధికారాన్ని పేతురికి ఇచ్చినారు. అంటే పేతురు ద్వారా సంఘానికి ఇచ్చిన